సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకుంటూ పండుగల విశిష్టతను తెలియజేసేలా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం హర్షణీయమని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్థానిక తాలూకా మున్నూరు కాపు సంఘ భవనంలో నోముల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సతీ సమేతంగా హాజరై శ్రీ లక్ష్మీదేవి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలకు నోములు అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలందరూ ఐక్యత ఉండాలని జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జోగు ఫౌండేషన్ వారు స్పాన్సర్ చేస్తున్నారు. మరి దీనికి మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఈ నోము కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని అనుకున్నాము. ఎంత అనుకున్నామో అంతకెక్క మహిళలు వచ్చిండ్రు. ఇంతకుముందు కార్తీక దీపోత్సవం చేసినాం. మరి ఇది నోముల ప్రోగ్రాం అని సంక్రాంతి నోములను పెట్టుకున్నాం. ఇది రెండోసారి. ఇంతకుముందు చేద్దామంటే కోవిడ్ వచ్చింది, దానివల్ల చేయలేదు. ఈ నోముల కార్యక్రమాన్ని నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు ఎవరికి వారే ఉండకుండా ఒక ఐక్యత భావాన్ని పెంపొందింపజేసుకోవడానికి, మహిళలందరూ కూడా కలుసుకోవడానికి ఇది ఒక వేదికలాగా ఉపయోగపడుతుంది.